ప్రపంచ దేశాల్లో అనేక రకాల భాషలు ఉన్నాయి. అంతెందుకు మన భారతదేశంలోనే రకరకాల ఒక స్టేట్కి ఒక భాష అయిపోద్దండి. తమిళనాడుకి వెళ్ళామనుకోండి తమిళ్, కర్ణాటక వెళ్ళామనుకోండి కన్నడ, కలకత్తా వెళ్ళామనుకోండి బెంగాలీ, కేరళ వెళ్ళామనుకోండి మలయాళం. సో ఇక్కడ స్టేట్కి ఒక్కొక్క భాష మారి. అంతెందుకండి స్టేట్ వరకు వెళ్ళక్కర్లేదు, కానీ మనం ఉన్న పరిధిలోనే ఉత్తరాంధ్ర ఒక యాసలో మాట్లాడతారు. తూగోపాగో జిల్లా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళొక హాయ్ వచ్చారండి బాగున్నారండి, అక్కడ యాస మారిపోద్ది అనమాట. సో పక్క పక్కనే యాసతో పాటు కొంచెం దూరం వెళ్తే భాష కూడా మారిపోతుంది కదా. సో ఇలా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నటువంటి భాషలు ఎన్నో, కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఈ వేల భాషల్లో దేవునికి అన్ని భాషలు వచ్చు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ భాషలో దేవుని స్తుతించినా దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు ఏ భాష ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా? ఆరాధించాలి. ఆ ఆరాధన ఎలా ఉంది? ఆత్మతోనా లేక పెదవులతోనా?